కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ వీళ్ళ మీద కొంచెం చిన్న చూపే చూడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అనుకోవచ్చు, ఏ కారణాలమైనా బుడమేరు వచ్చింది, వరద వచ్చిన తర్వాత ప్రజలకి చేరువుగా ప్రతిదీ నేరుగా మందులు కావచ్చు, రేషన్ కావచ్చు, లేకపోతే ఇతర పంపిణీలు కావచ్చు, లేదా కొంతమంది మనుషులు అధికారులు వెళ్ళడానికి కావచ్చు, ఈ వెహికల్స్ అన్ని చాలా బాగా ఉపయోగపడ్డాయి. నిజంగా ఇన్ని వేల వెహికల్స్ ఉండడం వల్లే మేము ఈ వ్యవస్థని చక్కగా నడిపించగలిగామని ఎంతో మంది ఆఫీసర్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతున్నాయి, నేరుగా వెళ్ళిపోతున్నాయి. కుర్రోళ్ళు కూడా, డ్రైవర్స్ కూడా చాలా బాగా పనిచేశారు, మమ్మల్ని చాలా జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళి తీసుకొచ్చారని పబ్లిక్ కూడా మెచ్చుకున్నారు. అటువంటి ఒక మంచి వ్యవస్థని నిర్వీర్యం చేయొద్దు దయచేసి. అందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. ఈ ఈ అంతేకాదు, కరోనా అప్పుడు కూడా వీళ్ళు చాలా చక్కగా, ఎంతో చక్కగా సేవలు అందించడం జరిగింది. అదే విధంగా ఇంకే కష్టం వచ్చినా సరే ఈ వెహికల్స్ మనకి ప్రభుత్వం చేతిలో ఈ వెహికల్స్ ఉండడం వల్ల అనేక రకాలుగా ఈ వ్యవస్థ కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మేము అందరం కూడా, మా అందరి తరఫున కోరేది మేము ఒక్కటే, వీళ్ళని రోడ్డు మీద పడేయద్దు. ఈ కుటుంబాలకి రక్షణ కల్పించండి. ఈ కుటుంబానికి ఎవరిని కూడా వీధుల పాలు చేయొద్దు. వాళ్ళకి ఉపాధిని కొనసాగించమని, ఈ వ్యవస్థను కొనసాగించమని, పేదల దగ్గరికే రేషన్ పంపిణీ వ్యవస్థ కొనసాగించే విధంగా మీ ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.